పొద్దున లేవంగానే వంటరల మిక్సీ ఆన్ చేస్తాం, పోరలు లొల్లి వేస్తే ఎమ్మటే టీవీ పెడతాం, ఉబ్బరిస్తుందంటే ఫ్యాన్ కట్కేస్తాం, కూలర్ పెడతాం, ఇస్త్రీ పెట్టబెట్టి బట్టలు ఐరన్ చేసుకుంటాం, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చల్లటి నీళ్లు తీసుకొని తాగుతాం, వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాం, పొద్దుముక కరెంటు బుగ్గలు పెట్టుకుంటాం. చాలా మటుకు ఇండ్లల్లో దినం వాడేటియే, ఏ ఒకటి లేకున్నా పని నడవది. మరి ఇవన్నీ నడవాలంటే కరెంటు కావాలి. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, సిమ్మ చీకటి అవుతుంది అన్నోళ్ళు జర మంచిగినాలకి ముచ్చట. 15,623 megawatts. గదన్నట్టు తెలంగాణలో ఎన్నడు వాడనంత కరెంటు ఆడకం చేసిండ్రట నిన్న. 10 ఏళ్లలో ఇదే రికార్డు అని చిన్న సీఎం బట్టిసారే చెప్పిండు. కుద్దు ఎండలు ముద్ర పట్టే రాత్రి శివరాత్రి జాగారాలు ఉండిరి, అట్లా కొంత పెరిగినట్టుంది. రేపు ఇంకింత అక్కర పడ్డా సరిపోనియాలని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. అట్లనే 200 యూనిట్ల లోపు కాల్సిన వాళ్ళు 40,33,000 మందికి జీరో బిల్లులు కొట్టిండ్రట. అట్లనే ఎవరికన్నా బిల్లు వస్తే కూడా బిల్ కట్టాల్సిన అవసరం లేదు. దయచేసి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి నెంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేస్తే మళ్ళీ అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. పొట్టు కరెంటు వాడుతుంటే జీరో బిల్లులు వస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో కరెంటే వస్తలేదనుడే గమ్మతుంది పోర్రి.